హలో గాయ్స్, బిగ్ బాస్ ఆల్ బిగ్ బాస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్తున్నాను. ఇది పార్ట్ 1 చెప్పాను. మీకు పార్ట్ 1 నచ్చితే పార్ట్ 2 కూడా మీరు చూసారనుకుంటా. పార్ట్ 2 ఉండొచ్చు, 2 ఉంటుంది, 3 కూడా ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే మనకు అంతమంది తెలుసు కాబట్టి మనం క్లారిటీగా అందరి గురించి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. పార్ట్ 2 మీకు పార్ట్ 1 మీకు ఎంత మందికి నచ్చింది, ఎవరెవరి ఫ్రెండ్స్ మీకు నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూసినాక మీకు భలే నచ్చుతుంది. నిజంగా చాలా చాలా క్యూట్ అనిపిస్తుంది. అరే అన్ని సీజన్స్ మనం చూడకపోయినా ఇవి చెప్పింది మీకు మంచిగా అనిపిస్తుంది కదా అని మీకు అనిపించవచ్చు. ప్లీజ్ బయటవి అయితే ఇగ్నోర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సరే, పార్ట్ 2లో బిగ్ బాస్ సీజన్ 3 సారీ రవికృష్ణ మన ఎవరు రవికృష్ణ జ్యోతి అక్క గురించి మనం మాట్లాడుకున్నాం. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి మధ్య బంధం అన్న చెల్లెల బంధము. జ్యోతి అక్క ఏడ్చినప్పుడల్లా రవికృష్ణ ఓదార్చేవాడు. చాలా మంచిగా అనిపించేది. చాలా చాలా మంచిగా అనిపించింది. రవి అన్న పోయి ఓదార్చడం. నామినేషన్ ఇద్దరు ఒకరినొకరు మానసికంగా అండగా నిలిచేవారు. శివజ్యోతి ఏదైనా తప్పుగా మాట్లాడితే ఆమెని తరచుగా మాట్లాడేవారు. సూపర్ అనిపించేది. తర్వాత వీళ్ళ గురించి బయట గురించి కదా, ఒకసారి కోవిడ్ వచ్చినప్పుడు మన రవి అన్నకు కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని అంటే ఆవిడ ఇంట్లో నా ఇంట్లో ఉందని ఒక రూమ్ లో పెట్టి ఆయనకు అన్ని సేవలు చేసిందంటే నిజంగా సూపర్ అనిపిస్తుంది నాకు. జ్యోతి అక్క నిజంగా సూపర్. వాళ్ళ కూతురు వెన్నెల కూడా చాలా క్యూట్ గా ఉంది. అమ్మాయి చాలా చాలా బాగుంటది. జ్యోతి అక్క రవి అన్న వీళ్ళ బాండింగ్ అలాంటి. బయట కూడా వీళ్ళు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అన్న చెల్లెలాగా ప్రతిసారి రాఖీ కట్టడం, వీళ్ళ మంచి క్లోజ్ గా ఉండడం, మంచిగా మాట్లాడుకోవడం, వీళ్ళ బాండింగ్ మన అందరికి తెలిసిందే. అలా రవి అన్న అలా చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఆలిరేజా రవికృష్ణ వీళ్ళిద్దరు బిగ్ బాస్ సీజన్ 3లో వీళ్ళిద్దరు ప్రేక్షకులు బ్రదర్హుడ్ సారీ నిజంగా ఒక్కొక్క మాట తడబడుతుంటది. కొన్ని బయట వస్తుంటాయి చూడు, నిజంగా ఈ అమ్మాయి ఏంటో ఈ మైకులు అని ఒక థాట్ అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3లో బ్రదర్హుడ్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ లో ఒకరొకరు ఆలిరేజా మన రవికృష్ణ వీళ్ళిద్దరు ఒకరినొకరు టాస్క్లు వీళ్ళిద్దరు మస్తు సపోర్ట్ ఉండేది. రవికృష్ణ నామినేట్ అయినప్పుడు అతనికి ధైర్యం చెప్పాడు. ఆలిపై ఆరోపణలు వచ్చినప్పుడు రవి బలహీనంగా అందంగా తనకు మాట్లాడుకున్న షో తర్వాత కూడా వీళ్ళిద్దరు కలిసి మంచిగా నిజమైన స్నేహం అని భావించారు. వెనక మన ఆలిరేజా అదేంటంటారు మన జ్యోతి అక్క వీళ్ళ బాండింగ్ కూడా ఎంత బాగుంటుంది అంటే నాకు చాలా చాలా ఇష్టము. ఆలిరేజా మన జ్యోతి అక్క బాండింగ్ కూడా చాలా క్యూట్ గా ఉంటుంది. మీకు ఎంతమందికి నచ్చుతుందో కూడా మీరు కమెంట్ చేస్తారనుకుంటాను. నాకైతే చాలా చాలా క్యూట్ వీళ్ళ బాండింగ్. ఎట్లా అంటే ఇదే కాదు ఇదే లైఫ్ అని అంటే వాళ్ళు అలానే మంచిగా చాలా చాలా క్యూట్ ఉండేవాళ్ళు. చాలా మంచిగా వీళ్ళ బాండింగ్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు జ్యోతి అక్క రవికృష్ణ ఆలిరేజా వీళ్ళ ముగ్గురు ఇద్దరు అన్నయ్యలకు ఒక చెల్లిలాగా అలా ఉండి వీళ్ళ ముగ్గురు బాండింగ్ అయితే సూపర్ అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా క్యూట్ గా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎంతమందికి నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. వీళ్ళ ముగ్గురు బాండింగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటా. జ్యోతి అక్క వీళ్ళిద్దరిని చూసుకుని ఒక పేరు జ్యోతి అక్క ఆలిరేజా వాళ్ళ వైఫ్ కి శ్రీమంతం చేయడం, జ్యోతి అక్క నిజంగా అవన్నీ అయితే ఎంత బాగుంటది అంటే నిజం చెప్తున్నా చాలా చాలా బాగుంటుంది. బయట కూడా వీళ్ళ ముగ్గురు బాండింగ్ అయితే హైలైట్. నిజం చెప్తున్నాను చాలా క్యూట్ ఉంటుంది వీళ్ళ బాండింగ్. ఇదే కదా వీళ్ళంటేనే ఈ ఫ్రెండ్షిప్ కదా ఇలానే ఉండాలి కదా. ప్రతి ఫ్రెండ్షిప్ కి కులం మతం అలాంటివి ఏమి ఉండవు. మనం కొంతమంది మాట్లాడుతుంటారు, ఆ మాటలు మనం అంత పట్టించుకోవద్దేమో నా ఒపీనియన్ అని నాకు అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపిస్తుందో కూడా మీరు కమెంట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి నేను కంటిన్యూస్ గా చూసాను. బిగ్ బాస్ సీజన్ 4 మీకు ఎంతమందికి నచ్చుతుందో కమెంట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 4 అఖిల్ సార్థక్ మన సోయల్ అన్న వీళ్ళిద్దరు వీళ్ళ బాగా బిగ్ బాస్ సీజన్ 4 లో వీళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాసెస్ తీవ్రంగా గొడవలు జరిగాయి. ఒక టాస్క్ లో తర్వాత ఇద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని అర్థం చేసుకుని హౌస్ లోని స్ట్రాంగెస్ట్ భద్రంగా నిలిచారు. అంటే ఫస్ట్ వీళ్ళిద్దరు పడలేదంట. వీళ్ళిద్దరికి కొన్ని గొడవలు జరిగాయంట. కొన్ని విషయాల్లో గొడవలు కోపాలు జరిగాయంట. తర్వాత లేదు ఇది కాదు ఇది అని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ లో స్పీడ్ మాట్లాడుతూ నోరు పోతుంటది నిజంగా. అలా కొన్ని సిచ్యువేషన్స్ లో వీళ్ళు అంటే
వీళ్ళిద్దరు బ్రదర్హుడ్ మంచిగా క్యూట్ గా ఉండే వీళ్ళిద్దరు బాండింగ్ చాలా చాలా బాగుంటది. తర్వాత వీళ్ళిద్దరు నాగార్జున గారు కూడా జైబీర్ అని వీళ్ళని పిలిచేవారు. వీళ్ళు ఒకరినొకరు గెలిచి మరొకరికి సొంతంగా విజయం ఫీల్ అయ్యేవాళ్ళు. అభిజిత్ గ్రూప్ లో వ్యతిరేకంగా వీళ్ళిద్దరు మాటలు అంటే అభిజిత్ వేరే గ్రూప్ అని వీళ్ళు ఏంటంటే అభిజిత్ అంటే ఒకరినొకరు టార్గెట్ అని కాదు, వీళ్ళు మంచిగానే ఉండేవాళ్ళు. కానీ అఖిల్ కి అభిజిత్ కి పడకున్నది మనందరికి తెలిసి బిగ్ బాస్ సీజన్ 4 అంటేనే అఖిల్ అభిజిత్ మనందరికి తెలిసిందే. అలా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ నెత్తి పోతున్నారు బాబోయ్. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్ లో వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్షిప్ అయ్యి వీళ్ళు భలే ఉండేది. అలాంటి గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్ లో నాగార్జున గారు స్టేజ్ పైకి 25 లక్షల మనీ ప్రైజ్ తీసుకొని సూట్ కేసు తెచ్చినప్పుడు రన్నర్ అప్ ప్రైజ్ లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఒకరినొకరు తీసుకొని తన ఆఫర్ ఇచ్చిన సోయల్ తన కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పి అఖిల్ పెద్ద మనసుతో నువ్వు తీసుకో సోయల్ అని, నాకు ట్రోఫీ ముఖ్యమని చెప్పి సోయల్ డబ్బు తీసుకోమని బయటికి పంపించారు. ఆ క్షణం ఇద్దరు చేసిన దృశ్యాలు బిగ్ బాస్ హిస్టరీలోని అంటే ఏంటంటే అఖిల్ నేను గెలిచిపోతా అంటే టాప్ 3 లో అభిజిత్, మన అఖిల్ అన్న, మన సోయల్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఏంటంటే సరే మనం నువ్వు తీసుకో మనీ అంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు అన్ని రోజులు ఉన్నాం కదా బిగ్ బాస్ లో, ఇంతనో అంతలో మనీ వచ్చినప్పుడు ఆ ఆపర్చునిటీ ఎందుకు తీసుకోవద్దు? 100% కదా. ఇప్పుడు అంత మనీ వచ్చినప్పుడు ఎందుకు తీసుకోవద్దు? నేనైతే 100% చెప్తాను. అన్ని రోజులు ఉన్న తర్వాత మనం మనీ తీసుకోకుండా రావడం అయితే మన బ్యాడ్ లక్ అని చెప్తాను. 100% మనీ ఆఫర్ ఇచ్చినప్పుడు ఓకే, మనం గెలుస్తామని మనకు స్ట్రాంగ్ ఉంటే ఓకే, మనీ ఆఫర్ ఇచ్చినప్పుడు మాత్రం పక్క మనీ తీసుకోవాలి అని నేను చెప్తాను. అంటే ఒక 5-6 లక్షలు అనుకో కాదు, కొన్ని హై లెవెల్ మనీ వస్తాయి కదా, ఇంత ఉన్నాయి మీకు, ఇంత బ్రీఫ్ కేసులు ఉన్నాయని మనకు ఆల్రెడీ నాగార్జున సార్ చెప్తారు. టాప్ 3కి వచ్చినప్పుడే వస్తుంది, అంతకన్నా ముందు ఏది రాదు, అది గుర్తుపెట్టుకోండి. అలా అయినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నువ్వు తీసుకో సోయల్, నాకు కప్పు ముఖ్యమని సోయల్కి చెప్పినప్పుడు వీళ్ళిద్దరు హక్ చేసుకొని ఏడ్చారట. అలాంటి కొన్ని సిచ్యువేషన్ ఫ్రెండ్స్ గురించి నిజంగా చెప్పాలంటే నాకైతే ఎంత అంటుందంటే అంత ఉంది. తర్వాత సోహెల్ మహబూబ్ వీళ్ళిద్దరు బలమైన ఫ్రెండ్షిప్ ఉండేది. కెప్టెన్సీ టాస్క్ లో ఒకరినొకరు తోడుగా సపోర్ట్ గా మాట్లాడారు. ఎవరైనా మహబూబ్ ని టార్గెట్ చేస్తే సోహెల్ వెంటనే తన తరపుగా నిలబడేవారు. సోహెల్ ఏంటంటే నా అనుకుంటే మాత్రం వాళ్ళని మాత్రం మెచ్చి పడేసేవాడు, అది మనందరికీ తెలిసిందే. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అయినాక సోయల్ అన్న వీళ్ళిద్దరు అదేంటారు సోయల్ నామినేట్ అయినప్పుడు వీళ్ళిద్దరు గుర్తు పెట్టుకొని వీళ్ళిద్దరు మంచిగా మాట్లాడుకునే వాళ్ళు. వీళ్ళిద్దరు చాలా మంచిగా ఉండేది. వాళ్ళది చాలా చాలా బాగుండేది. అంటే బిగ్ బాస్ ముగిసిన తర్వాత కూడా వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా చాలా చాలా బాగుండేది. అలాంటి తర్వాత అవినాష్ హర్యానాకు వైల్డ్కార్డ్ ఎంట్రీగా వచ్చిన అవినాష్ ఎంట్రీ ఇవ్వడంతో హర్యానాకు గ్రూప్ లోకి వెళ్ళాడు. అప్పుడు అవినాష్ జబర్దస్త్ కామెడీ చేస్తుంటూ హర్యానాని బోల్డ్ న్యాచురల్ గా తోడ్పడినప్పుడు కాంబినేషన్ హౌస్ లో భారీగా టీఆర్పీ తెచ్చుకునేలా ఇద్దరు కలిసి హౌస్ మేట్ లో ప్రాంకులు చేసేవాడు. ఒకరినొకరు ఏడిపించుకునే నామినేషన్ లో ఒకరి కోసం ఒకరు నిలబడేవాళ్ళు. అవినాష్ నామినేషన్ అయినప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో కూడా సమయంలో హర్యానా తనని కాపాడుకోనికి హౌస్ మొత్తానికి గొడవ పడి అవినాష్ ఎలిమినేట్ అయ్యే స్టేజ్ పై నుండి వెళ్ళిపోయినప్పుడు హర్యానా చాలా బోర్ నేర్చాడు. అంటే ఏంటంటే నోరు పోతుందా బాబు, ఈ పక్క మైకు పెట్టదు నీ అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే హౌస్ లో ఏంటంటే ఇప్పుడు కామన్ గా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఒకరిని మనం అంటే వేరే వీళ్ళు కదా నాయన వీళ్ళే అనే ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ లో మన హర్యానా మన సోయల్ అంటున్నా వీళ్ళిద్దరి కోసం చాలా చాలా గొడవ పడ్డది. ఏంటంటే లేదు నాకు అవి ఉండాలి అని అందరితో గొడవపడ్డా కూడా వాళ్ళు ఎవరు ఎలక్షన్ పాస్ చేయలేరు. అప్పుడు అవినాష్ అన్న ఎలిమినేట్ అయ్యాడు. అప్పుడు చాలా చాలా ఎమోషనల్ అయిపోయారు, అది మన అందరికీ తెలిసింది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉండేవి. అలా కాంబినేషన్స్ కూడా వాళ్ళ బాండింగ్ కూడా అలా ఎమోషనల్ అయ్యి వాళ్ళు వేసుకునే రోజులు ఉన్నాయి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. తర్వాత మోనల్ సోయల్ అంటే మోనల్ ఎమోషనల్ గా ఉన్నప్పుడు సోయల్ ఆమె దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పారు. సరదాగా ఆట పట్టించే సమయంలో కూడా ఉన్నారు. తర్వాత గేమ్ లో విభేదాలు వచ్చినా కూడా వీళ్ళిద్దరు మంచిగా అంటే వీళ్ళు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు గేమ్ లో కొన్ని విభేదాలు వస్తుంటాయి 100%. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కూర్చొని నేను గెలవాలి నువ్వు గెలవాలి అని ఒక థాట్ ఉన్నప్పుడు 100% గొడవలు అనేది వస్తుంటాయి కదా. ఆ గొడవలు వచ్చినప్పుడు వీళ్ళు నిజంగా
అదొక బాండింగ్ చాలా చాలా బాగుండేది. మీకు ఎంతమందికి అరే గొడవలు వస్తున్నాయని వీళ్ళు కాముష్యం అలా ఉండేవారు కాదు. అదే ఇదే కదా, మనము ఏం చేయాలి ఏంటి అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఎంతమందికి అవునా నాయన ఇట్లా ఇలా ఉంది, ఇది జరుగుతుంది అని మీకు అనిపిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. అదేంటంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా, ఎవరు సోయలు, సారీ అభిజిత్, సారీ అబ్బా, మోనలు, అభిజిత్ వీళ్ళకి కొన్ని పంచాయతీలు జరుగుతాయి. అలా అయినప్పుడు వీళ్ళేంటంటే అరే ఏంట్రా బాబు ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అని ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వీళ్ళు అలానే మాట్లాడుకునే వాళ్ళు, వీళ్ళు అలానే చెప్పేవాళ్ళు. ఏంట్రా బాబు వీళ్ళు విచిత్రంగా మాట్లాడుకుంటారు, విచిత్రంగా జరుగుతుంది అని ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి కొన్ని సిచ్యువేషన్. తర్వాత అభిజిత్ హారిక మైండ్ ఏంటంటే అభిజిత్ కూల్ గా సపోర్ట్ గా నేచర్ గా హారిక ఏంటంటే ఎంటర్టైన్మెంట్ నేచర్ గా చాలా సెట్ అయ్యేది. వీళ్ళిద్దరి మధ్యన చాలా చాలా క్యూట్ బాండింగ్ ఉండేది. ఇంత బాగా అభిక అని కూడా వీళ్ళని పిలిచేవారు. హౌస్ లో అభిజిత్ ప్లాన్ కి హారికను అభిజిత్ నమ్మకం అంటే చాలా మంచి టాస్క్లు ఇవన్నీ చాలా చాలా క్యూట్ ఉండేది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. తర్వాత అభిజిత్ హారిక ఏంటంటే వీళ్ళ బాండింగ్స్ వీళ్ళకు చాలా చాలా క్యూట్ ఉండేది. హారిక కెప్టెన్ అయినట్టు అభిజిత్ ఎంతో సంతోషంగా అభిజిత్ ని నామినేషన్ నుండి కాపాడడానికి హారిక తన సొంత ప్రయోజనాలు చేసి తన సైతం తనకు ఎంత పనంగా పెట్టినా కూడా చివరికి అభిజిత్ విన్నర్ అవ్వడానికి హారిక ఎంతో సపోర్ట్ చేసింది. ఏంటంటే అభిజిత్ ఏంటంటే హారిక అభిజిత్ వీళ్ళ మైండ్ గేమ్ వీళ్ళు అయితే చాలా చాలా క్యూట్ ఉండేది. మీకు ఎంతమందికి ఆ క్యూట్ ఉండేదో నాకు నిజంగా మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అయినా కూడా వీళ్ళ బాండింగ్ అయితే చాలా చాలా క్యూట్ ఉండేది, నిజంగా హైలైట్. తర్వాత సారీ ఫ్రెండ్స్, అభిజిత్ నోయల్ ఫ్రెండ్స్ గురించి మొదటి వారం నుంచి అభిజిత్, నోయల్, హారిక వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు చాలా సపోర్ట్ గా కలిసి ఉండేవారు. గ్రూప్ గేమ్స్ కూడా కనిపించేవి. నామినేషన్ సపోర్ట్ ఇంట్లో గొడవలు అయినప్పుడు కూడా నోయల్ తరచుగా అభిజిత్, హారికకు అండగా నిలిచేవారు. నోయల్ హెల్త్ కారణం వల్ల బయటకు వచ్చినప్పుడు అభిజిత్, హారిక ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోయారు. నోయల్ కూడా బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి చాలా మద్దతుగా ఉన్నారు. ఫినాలే వరకు నోయల్ సోషల్ మీడియాలో అభిజిత్, హారికకు ఓట్లు వేయాలని అభిమానులను కోరారు. షో తర్వాత కూడా వీళ్ళ ముగ్గురు కలిసి చాలా ఫోటోలు కూడా దిగారు అని మనందరికి తెలిసింది. షో తర్వాత కూడా వీళ్ళ ముగ్గురు చాలా క్యూట్ గా వీళ్ళ బాండింగ్ చాలా చాలా బాగుండేది. అలాంటి ఫ్రెండ్షిప్ మీకు ఎంతమందికి నచ్చేదో కూడా మీరు కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగుండేది వీళ్ళ ఫ్రెండ్షిప్. ఎందుకంటే నోయలన్న బయటకు వెళ్తున్నప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయిపోయి చాలా చాలా ఏడ్చారు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఎంతమందికి గుర్తుంది? అదేంటంటారు, నోయలన్న ఉన్నట్టు పక్క టాప్ 5 లో ఉంటుండే, కానీ నోయలన్న హెల్త్ అంత బాగాలేక ఆయన బయటికి వెళ్ళాడు, మనందరికి తెలిసిందే. అభిజిత్ మన హర్యానా కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అభిజిత్ హర్యానా మధ్య బిగ్ బాస్ సీజన్ లో అండర్స్టాండింగ్ ఉండేది. ప్రేమ ట్యాక్ అట్లాంటివి ఎలాంటి గౌరవం ఉండేది కాదు, కానీ ఫ్రెండ్షిప్ ఉండేది. వీళ్ళిద్దరు లాస్ట్ సమయంలో ఒకరికొకరు మరొకరు గౌరవించారు. అభిజిత్ మోనల్ మధ్య దూరం వచ్చినప్పుడు హర్యానా వాళ్ళకు మంచిగా మాట్లాడుకోవాలని ప్రయత్నించింది, కానీ వాళ్ళ నిర్ణయం అలా అస్సలు కాలేదు. ఎందుకంటే వీళ్ళ గొడవ కొన్నిసార్లు ఇద్దరు సరదాగా మాట్లాడుకొని ఇంట్లో ఫ్రెండ్లీగా వాతావరణం కూడా ఉంది. ఇంట్లో విభేదాలు వచ్చినప్పుడు వ్యతిరేకంగా ఒకరినొకరు మరొకరిని విభేదాలు కూడా క్రియేట్ చేశారు. ఫైనల్ దశకు వచ్చినప్పుడు ఏంటంటే ఫైనల్కి వచ్చిందనుకో, ఫైనల్కి వచ్చినప్పుడు వీళ్ళిద్దరికి చాలా చాలా గొడవలు జరిగాయి, అది మన అందరికి తెలిసిందే. అలా కానీ వీళ్ళిద్దరు మంచి మంచి ఫ్రెండ్స్. తర్వాత సోయల్ హర్యానా ఫ్రెండ్షిప్ గురించి మనం బిగ్ బాస్ సీజన్ 4 లో వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ టాస్కులు సందర్భాలు చాలా కనిపించాయి. గేమ్ లో మనకు ముందుకు సాగే కొద్దీ అభిప్రాయాల విభేదాలు నామినేషన్ టాస్కుల సమయంలో చాలా వాదించేవారు, చాలా చాలా గొడవడుకుని వీళ్ళిద్దరిని టామ్ జరి కూడా అన్నారు. కొన్నిసార్లు గొడవల మధ్యలో చాలా మాట్లాడుకునేవారు, స్నేహపూర్వంగా ఉండేవాళ్ళు. ఫైనల్ వారాల్లో ఇద్దరు కలిసి తన గేమ్ పై దృష్టి పెట్టుకుని చిన్న చిన్న గొడవలు కూడా మంచి ఫ్రెండ్స్ లాగా, అరే ఇదిరా నాయన ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నాము, ఏంటి ఆడుతున్నాము మనకు అని ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఎంతమందికి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మీరు కమెంట్ చేయండి. నాకైతే అదే ఇది కదా అని ఒక థాట్స్ ఉంటాయి చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉండేవి. బిగ్ బాస్ సీజన్ 5 గురించి మనం
సన్నీ అన్న మానస్ నాగులపల్లి. అయితే సన్నీ అన్న అగ్ని లాంటిగా దూసుకొని స్వభావం ఉన్నది. మానస్ మంచు లాంటి ప్రశాంతంగా ఉండే బుద్ధి. హౌస్ లో ఏంటంటే సన్నీ మానస్ వీళ్ళు మంచి ఫ్రెండ్స్. బోలే అన్న సారీ, బోలే గారు కూడా మంచి ఫ్రెండ్స్. బోలే అంటున్నారు లోగో, సారీ బోలే గారు గుర్తుకొచ్చారు. బోలే గారు గురించి చెప్పినప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే మీరు ప్రత్యేకంగా అంటే టాస్క్ సమయంలో సన్నీ చాలా ఈజీగా ట్రిగర్ అయ్యేవాడు. ఏంటంటే టాస్క్ ఎవరైనా ఎవరైనా ఎక్కువ మాట్లాడితే సన్నీ అని ట్రిగర్ అయ్యేవాడు. ట్రిగర్ అయ్యి అదేంటంటే బిగ్ బాస్ హౌస్ లో రూల్స్ బ్రేక్ చేసేంత వరకు కోపం తెచ్చుకునేవారు. ఆ సమయంలో మానస్ సరిగా ఎంట్రీ ఇచ్చి సన్నీని భుజంపై చేయి వేసి అతన్ని కూల్ చేసేవాడు. అంటే మానస్ అని మన అందరికి తెలిసిందే. సన్నీని చాలా చాలా కూల్ గా చేసేవాడు. సన్నీ అన్నని అరే ఆ, ఇది అని చేసేవారు. అది ఆ, అది మనందరికి తెలిసిందే. సన్నీ అన్న వీళ్ళ బాండింగ్ అయితే చాలా చాలా బాగుండేది. మీకు ఎంతమందికి సన్నీ అన్నది అదేంటి మానసిక చాలా చాలా బాగుంటుంది. ఫిజికల్ టాస్క్ లో కూడా కంటెండర్స్ వీళ్ళు చాలా కార్నర్ చేసినప్పుడు కూడా మానస్ అనే ముందు నిలబడి రక్షణ కవచంలో నిలిచి మానస్ యూస్ వాళ్ళని టాప్ 5 వరకు మద్దతు ఇచ్చిందని చెప్తాను. తర్వాత కాజల్ సన్నీ బాండింగ్, కాజల్ సన్నీ ఇలా అత్యధిక బలమైన ఫ్రెండ్షిప్, ఒకరినొకరు బాండింగ్. మానస్ కూడా ఈ ముగ్గురు మంచి బాండింగ్ ఉండే. ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకోవాలంటే మొదటి నుంచి ఒకరికొకరు సపోర్ట్ గా ఉండేవారు. నామినేషన్ గొడవల సమయంలో కాజల్ తోనే చాలా సార్లు సన్నీ అండగా నిలిచారు. తన తన ఎలక్షన్ పాస్ కూడా కాజల్ ని సేవ్ చేయడానికి ఉపయోగించాడు. అది ఆ స్నేహానికి పెద్ద ఉదాహరణ. ఇద్దరు కలిసి చేసే ఫన్ కామెడీ అలాంటివి చాలా బాగుండేవి. మీ అందరికీ తెలిసిందే, చాలా చాలా బాగుండేది. టాస్క్ లో కాజల్ ఎమోషనల్ అయినప్పుడు సన్నీ ఆమె ధైర్యానికి చెప్పేవాడు. అది సూపర్. కాజల్ వీళ్ళ బాండింగ్ కూడా చాలా క్యూట్ ఉండేది. వీళ్ళ ముగ్గురు బాండింగ్ షో ముగిన వరకు సన్నీ అన్న కాజల్ వీళ్ళ బాండింగ్ అయితే చాలా చాలా క్యూట్ ఉంటుంది. అబ్బా నిజం చెప్తున్నా చాలా బాగుంటది. అలాగే సన్నీ అన్న ప్రియాంక అక్క మనందరికీ తెలుసు. సన్నీ అన్న ప్రియాంక సింగ్ వీళ్ళిద్దరు సరదాగా చిన్న చిన్న గొడవలు వచ్చేవి, కానీ ఒకరినొకరు చాలా మంచిగా మాట్లాడేవారు. ఇంట్లో ఫన్ మూమెంట్, ఇద్దరు కలిసి ఆడారు. టాస్క్ లో ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని ఆడుకునే వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్స్ కూడా ఉంటాయి. ఎమోషనల్ సందర్భంలో ఆమెకు ధైర్యం చెప్పారు. ఫైనల్ దశలో ఇద్దరు స్నేహపూర్వకంగా మాట్లాడుకునే వాళ్ళు. అలా వీళ్ళు సన్నీ అన్న అది బిగ్ బాస్ సీజన్ 5 లో అలా చాలా బాగుండేది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, అబ్బా ఏంట్రా బాబు వీళ్ళిద్దరు బాండింగ్ చాలా క్యూట్ ఉందిరా బాబు అని అలా ఉండేది. అంతే అన్నయ్య చెల్లి లాగా, వాళ్ళ అన్న చెల్లెలాగా చాలా బాగుండేది. సన్నీ అన్నది మన సన్నీ అన్న ప్రియాంక అక్క మానస్ వీళ్ళ బాండింగ్ అయితే మానస్ది కాజల్ వీళ్ళ బాండింగ్ అయితే చాలా క్యూట్ ఉండేది, చాలా చాలా బాగుండేది. తర్వాత షణ్ముఖ్ జెస్సీ వీళ్ళిద్దరు బ్రదర్. యూట్యూబర్ అయిన షణ్ముఖ్, మోడలింగ్ అయిన జెస్సీ వీళ్ళిద్దరి మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. మీ అందరికి తెలిసిందే, మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. తర్వాత మన వీళ్ళ బాండింగ్ ఏంటంటే, అరే సరే జెస్సీ వయసులో చిన్నవాడు కావడంతో హౌస్ లో అందరూ తనని ఏంటంటే అరే వీడేంది చేసేది వీడేంది చేసేది అని ఒక తాడుతున్న వీడేంది చేసేది అని ఒక తాడుతూనే ఉండేవాళ్ళు. అయితే అలా అస్సలు కాదు, అలా అసలు ఉండొద్దు అలా అని తనని అందరూ ఎక్కువగా మాట్లాడి చిన్న షణ్ముఖ్ అతనికి బ్యాక్ బోన్ గా నిలబడేవాడు. జెస్సీ హౌస్ లో తీవ్రంగా వ్యతిరేకంగా తల తిరగడం వల్ల తీవ్రమైన గందరగోళం చేసి తల తిరుగుతున్న షణ్ముఖ్ దగ్గర చూసుకుంటూ ఆరోగ్యం క్షీణించిపోతుందని హౌస్ లో నుండి బయటికి రావడానికి వచ్చేటప్పుడు షణ్ముఖ్ వెక్కి ఏడ్చాడు. వెళ్తున్నప్పుడు షణ్ముఖ్ కోసం నువ్వు నా కోసం ట్రోఫీ గెలవాలిరా అని షణ్ము కోసం చెప్పాడు. అది భలే అనిపించింది, మనందరికి తెలిసిందే. ఇంకా సిరి జెస్సీ వీళ్ళ ముగ్గురు బాండింగ్ వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ అయితే SHJ అని వీళ్ళు బాగుంటుంది. సిరి జెస్సీ అని పిలిచేవారు. అత్యధిక చర్చనీయమైంది. వారి ఫ్రెండ్షిప్ గుర్తుండిపోయారు. మొదటి వారం నుంచి వీళ్ళు ముగ్గురు ఒక టీమ్ గా ఆశారు. నామినేషన్ చేసే సమయంలో ఒకరినొకరు బలంగా సపోర్ట్ చేశారు. రాత్రులు కలిసి కూర్చొని జోకులు సరదాగా మాట్లాడుకునే వాళ్ళు, మనందరికి తెలిసిందే. రాత్రి కూర్చొని సరదాగా జోకులు మాట్లాడుకునే వాళ్ళు. జెస్సీ ఆరోగ్య సమస్య వల్ల షో నుంచి వదిలేయాల్సి వచ్చినప్పుడు షణ్ను చాలా చాలా ఏడ్చారు. జెస్సీ బయటికి వెళ్ళిన తర్వాత కూడా షణ్ను అతను తరచుగా గుర్తు తెచ్చుకునేవాడు. ఫైనల్ వరకు వీళ్ళ ముగ్గురు బాండింగ్ అయితే చాలా క్యూట్ ఉండేది, మన అందరికి తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే షణ్ను ఇంకోటి
ఇంకోటి సిరి షణ్ముఖ అంత బ్యాడ్ అంటే అంటే అలా రావడానికి ఎందుకంటే అప్పుడు ఇతను ఉన్నప్పుడు చాలా చాలా బాగుండేది. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ కదా అని ఒక థాట్ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే అది ఏంట్రా బాబు వీళ్ళు అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అనిపించేది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 గురించి నేను తర్వాత చెప్పడానికి ట్రై చేస్తాను. బిగ్ బాస్ సీజన్ ఓటీటీ గురించి బిందు మాధవి, యాంకర్ శివ వీళ్ళిద్దరు ఏంటంటే 24/7 అది ఓటీటీ సీజన్ అంత హిట్ ఏం కాలేదు. మాధవి, బిందు మాధవి, శివ వీళ్ళు కామెడీ అద్భుతంగా కుదిరేది. వీళ్ళ ముగ్గురు బాండింగ్ చాలా చాలా బాగుండేది. అలాగే వీళ్ళిద్దరు హౌస్ లో ఒకరినొకరు ఆట పట్టించుకునే వాళ్ళు, చాలా చాలా బాగుండేది. హౌస్ లో ఆట పట్టించుకునే వాళ్ళు, కామెడీ చేసేవారు. అంటే శివ, బిందు మాధవి వీళ్ళు ఏంటంటే ఆట పట్టించుకునే వాళ్ళు. వీళ్ళ వీళ్ళ బాండింగ్ అలా ఉండేది. ఒకరిని ఒక ధైర్యం చెప్పుకునే ఉండేవాళ్ళు. తర్వాత ఏంటంటే హౌస్ లో ఒకరినొకరు ఆట పట్టించుకునే వాళ్ళు, అలాగే ఒకరినొకరు ధైర్యంగా మాట్లాడుకున్నారు. నామినేషన్ వచ్చే సమయంలో ఇద్దరు లాజికల్ గా ఉండి నటరాజ్ మాస్టర్ గ్రూప్ గేమ్ లో శివని టార్గెట్ చేసినప్పుడు బిందు మాధవి సింహంగా లడ్డు అండగా నిలిచేది. అతను ఒంటరిగా ఉన్నప్పుడు సమయంలో మాత్రం బిందు మాధవి అతనికి ధైర్యంగా తోడునిచ్చి ధైర్యం చెప్పి ముందు నడిపించేవాళ్ళు. వీళ్ళ ఫ్రెండ్షిప్, బిందు మాధవి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయితే ఒక మహిళా విజయ్ అంటే ఓటీటీలోనే అమ్మాయి విజేత అయింది, నిజంగా విన్నర్ అయింది. వేరే దాంట్లో అయితే ఏది ఈ సీజన్ లోనే అమ్మాయి విన్నర్ అవుతుందో లేదో చూడాలి. మనకు తెలిసింది. ఇంకోటి బిందు మాధవి అదేంటంటారు, బిందు మాధవి మన తలనొస్తుంది ఫ్రెండ్స్. నిజంగా అమ్మ ఇంతసేపు అరవడం అంటే 29 minutes బాగకుండా మాట్లాడమంటే అది కాదు. బిందు మాధవి, మన శివ, చేతు వీళ్ళ ముగ్గురు ఓటీటీలో వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ చాలా బాగుండేది. ముఖ్యంగా బిందు మాధవి, శివది వీళ్ళు పరస్పరంగా గౌరవం చేసుకున్నా. ఆల్రెడీ నేను చెప్పేశాను. మొదటి వారం నుంచి ఒకరికొకరు సపోర్ట్ చేసేవారు. టాస్క్ లో వీళ్ళిద్దరు కలిసి ఆడుకునే వీళ్ళందరూ ముగ్గురు ఆడేవాళ్ళు. సరదాగా సంభాషణ హౌస్ లో హైలైట్లు ఉండేవి. మనకు తెలిసింది గేమ్ లో కారణాలు కొన్నిసార్లు విభేదాలు రావడం వల్ల చాలా వ్యతిరేకాలు జరిగాయి. మనందరికీ తెలిసిన బిందు మాధవి ఎమోషనల్ అయిన సందర్భంలో ఆమె చేతు ధైర్యం చెప్పేవాడు. అదే సన్నివేశాలు చాలా చాలా బ్యూటిఫుల్ ఉండేవి. మీ అందరికీ తెలిసిందే. బిందు మాధవి విన్నర్ అయింది. ఇప్పుడు మనం అగ్ని పరీక్షలో ఒక జడ్జి కూడా మనందరికీ తెలిసిందే. అలా కొన్ని సిచ్యువేషన్స్ లో చాలా చాలా బాగుండేది. బిగ్ బాస్ సీజన్ 6 లో కీర్తి భట్, మన రోహిత్ అన్న గురించి మాత్రం మొదటగా కీర్తి భట్ తన జీవిత కుటుంబంలోని అన్నిటినీ కోల్పోయి ఒంటరి హౌస్ లోకి వచ్చిన ఆమె బాధ అర్థం చేసుకున్న రోహిత్ అన్న మరియు మెరీనా ఆమెకు అండగా నిలబడ్డారు. అంటే కీర్తి అక్క గురించి మనకు తెలిసిందే. ఆమె లైఫ్ లో కొన్ని డిజాస్టర్ అయిపోయినాయి. వాళ్ళ పేరెంట్స్ చనిపోవడము, అది ఏదేదో జరిగిపోయింది. అయినాక ఆమె ఒంటరిగా తన కష్టం నిజం చెప్తాను. నేను కూడా అలా ఉంటే మనం పక్క చచ్చిపోతుంటే నిజం చెప్తాను. కానీ ఆవిడ ఉన్న గ్రేట్కి, ఆవిడ ఉన్న ధైర్యానికి హ్యాట్సప్ చెప్పాలి. అయినాక కీర్తి హౌస్ లోకి వచ్చిన చిన్న విషయానికి ఎమోషనల్ అయ్యేవారు. డిప్రెషన్ వెళ్ళినప్పుడు రోహిత్ ఒక అన్నలాగా పక్కన నిలబడి చాలా సపోర్ట్ గా మాట్లాడేవారు. మనందరికీ తెలిసిందే. చివరి వాళ్ళలో చివరి వారంలో చాలా చాలా ఫిజికల్ గేమ్స్ అవన్నీ అదే చివరి వారంలో వీళ్ళ అదేంటంటారు చాలా ఫిజికల్ గేమ్స్ అన్నీ చాలా చాలా ఘోరంగా ఉండేవి. అయినప్పుడు ఆమెతో ఒంటరి ఆమెతో గంటల తరబడి మాట్లాడి మోటివేషన్ చెప్పి వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా చాలా క్యూట్ ఉండేది. అలాంటి తర్వాత శ్రీహాన్ రేవంత్ వీళ్ళిద్దరి మధ్యలో స్నేహము పోటీగా ఉండేది. పోటీ కూడా కాదు, కొన్ని సందర్భంలో ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని మరి ఒకరు సందర్భంలో గేమ్ ఆడేవాడు. గుర్తుండిపోయి ప్రారంభంలో ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకునేవారు. మంచి అండర్స్టాండింగ్ ఉండేది. కొన్ని టాస్క్లు కలిసి ప్లాన్ చేసి ఆడినది కూడా ఉంది. మన కెప్టెన్సీ నామినేషన్ సమయంలో టాస్క్ లో వీళ్ళిద్దరి మధ్య పరస్పరం అంటే కెప్టెన్సీ నామినేషన్ టైంలో కొంత ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. అది కావాలని నేను చెప్పాను, ఆర్గ్యుమెంట్ జరుగుతుండే. అయినా ఆర్గ్యుమెంట్ జరిగిన కూడా ఇది అని మనకు కొన్ని విషయాలు జరుగుతున్నాయి. అలాంటి గొడవలు కూడా చాలా చాలా జరిగాయి. ఆ గొడవలు జరిగినప్పుడు కూడా వాళ్ళిద్దరు ఎంత గొడవలు జరిగినా ఏం జరిగినా వాళ్ళిద్దరు ఏంటంటే చాలా బాగుండేది. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగుండే. ఎంత అంటే అరే ఇదే కదా నాయన బాండింగ్ అంటే అనేది ఫైనల్ టాస్క్ లో ఇద్దరు ఒకటే కంటెండర్ లో ప్రేక్షకుల మీద ఆదరణ పొంది షో ముగిసిన తర్వాత ఒకరినొకరు ఆనందంగా పరస్పరంగా అంటే షో ముగిసిన తర్వాత కూడా వీళ్ళ బాండింగ్ అయితే చాలా క్యూట్ ఉండేది. చాలా బాగుండేది. చాలా చాలా బాగుండేది.
మీకు ఎంతమందికి వీళ్ళ బాండింగ్ శ్రీహాంతి శ్రీహాంతి మన ఎవరికి రేవంత్ అన్న బాండింగ్ లో మీకు ఎంతమందికి నచ్చింది మీరు కమెంట్ చేయండి. తర్వాత శ్రీ సత్య శ్రీహాన్ శ్రీ సత్య శ్రీహాన్ మధ్యలో అత్యంత చర్చనీయమైన బాండింగ్. ఒకరిని వీరిద్దరు ఒకరినొకరు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. అయితే అది పలుమార్లు ప్రేమ కథగా కాదని మంచి స్నేహితులని చెప్పారు. ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే చాలు మన వాళ్ళు ఏంటంటే లవర్స్ అని మాట్లాడుకుంటారు. అదేంటో ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. అయితే మొదటి వారం నుండి ఒకరినొకరు ఎక్కువ సమయం క్లోజ్ గా ఉండేవాళ్ళు. నామినేషన్ టాస్క్ లో ఒకరికొకరు సపోర్ట్ చేసి బలంగా మాట్లాడుకున్నారు. కలిసి కూర్చొని సరదాగా పాట పట్టించుకునే వాళ్ళు. సత్య ఎమోషనల్ అయినప్పుడు శ్రీహాన్ అంత ధైర్యం చెప్పి చాలా సందర్భాల్లో వీళ్ళ బాండింగ్ ఉంటే కొన్నిసార్లు అపార్థాలు వచ్చినా కూడా ఏంటంటే కొన్నిసార్లు వీళ్ళకి అపార్థాలు వచ్చినా కూడా అదేనంటారు అరే ఇది ఇది అనుకొని మాట్లాడుకుంటారు కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్ అపార్థాలు వచ్చినా కూడా మళ్ళీ ఫ్యామిలీ వీక్ దగ్గరికి వచ్చినప్పుడు చర్చనీయమైన ఫ్యామిలీ ఫైనల్ లో ఒకరినొకరు అండగా నిలిచారు. అదైతే క్యూట్ అనిపిస్తుంది నిజంగా. శ్రీ సత్యది వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంటది. మీకు ఎంతమందికి శ్రీ సత్యది అదేంటారు శ్రీహాన్ని బాండింగ్ నచ్చుతుందో ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా నాకైతే చాలా చాలా బాగుంటది వీళ్ళ బాండింగ్. తర్వాత శ్రీ సత్య రేవంత్ అన్న మధ్య బంధం ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువగా గేమ్స్ మారుతూ ఉండేవి. కొన్నిసార్లు బాగా మాట్లాడుకునేవారు, మరి కొన్నిసార్లు చాలా గొడవ ఆడుకునేవాళ్ళు. అది తెలుసు. ప్రారంభ వారంలో ఇద్దరు సరదాగా స్నేహపూర్వకంగా మెలిగిన వాళ్ళు. తర్వాత నామినేషన్ టాస్క్ సమయంలో అభిప్రాయాలు భేదాలు పలుమార్లు వాదనాలు కూడా జరిగాయి. మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరు స్ట్రాంగ్ గా ప్లే గేమ్ ఆడేవాళ్ళు. వీళ్ళిద్దరు ఒకరినొకరు చాలా ఛాలెంజ్లు జరిగేవాళ్ళు. అంటే కామన్ ఉంటాయి కదా. వీళ్ళ గొడవలు ఏంటంటే ఎలా ఉండేదంటే అరే రేవంత్ అన్న చిన్నపిల్లల మెంటాలిటీ ఉండేది రేవంత్ అన్నది. అలా ఒకరినొకరు చాలా చాలా గొడవలు జరిగేవి. చాలా చాలా విచిత్రమైన గొడవలు మాట్లాడుకున్నారు. చివరి వరకు వచ్చే విభేదాలు అయినా కూడా ఎక్కువ దృష్టి పెట్టారు గేమ్ పైన. వీళ్ళ ముగ్గురు అంటే శ్రీహాంత్ రేవంత్ అన్నది మన శ్రీదైతే వీళ్ళు శ్రీ సత్యది చాలా క్యూట్ ఉండేది. ఆదిరెడ్డి ఆదిరెడ్డి నేను ఈరోజు బిగ్ బాస్ రివ్యూ చేయడానికి నాకైతే మోటివేషన్ అనుకుంటా ఆదిరెడ్డి అన్న వీళ్ళిద్దరు బాగా స్నేహపూర్వకంగా చాలా చాలా క్యూట్ ఉండేది. వెనక రైవల్ని ఎక్కువగా కనిపించేది. అప్పటికైనా కొన్ని సందర్భాలు ఒకరినొకరు గౌరవించుకున్నారు. ప్రారంభంలో ఇద్దరు సరదాగా మాట్లాడుకునే వాళ్ళు. నామినేషన్ సమయంలో కెప్టెన్సీ టాస్క్ లో ఇద్దరు పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. తర్వాత ఇద్దరు గేమ్స్ పై నమ్మకం ఉండి ఒకరినొకరు తరచుగా గేమ్స్ మాట్లాడి ప్రశ్నించేవారు. కొన్ని సందర్భాలు ఎపిసోడ్ లో కూడా తీవ్రంగా యుద్ధాలు జరిగి అయినప్పుడు కూడా టాస్క్ బాగా ఆడేవారు, ఒకరినొకరు మెచ్చుకునే వాళ్ళు. సీజన్ చివరి వరకు తన శత్రుత్వం కంటే గేమ్ పై ఎక్కువ ప్రయత్నించేవారు. ఆదిరెడ్డి వీళ్ళు ఏంటంటే ఆదిరెడ్డి అన్న మన ఎవరు నిజంగా తలనొస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఘోరమైన తలనొస్తుంది. వీళ్ళ బాండింగ్ చాలా చాలా క్యూట్ ఉండేది. అయినాక వీళ్ళు ఏంటంటే ఆదిరెడ్డి మన వీళ్ళు ఎవరు వీళ్ళ బాండింగ్ చాలా చాలా క్యూట్ ఉండేది. సూర్య మన సత్య ఆరోహి వీళ్ళ బాండింగ్ కూడా ప్రారంభంలో ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేది. ఆరోహి మనందరూ తెలిసిందే. వెనక వీళ్ళిద్దరు ఇట్లా కలిసి ఎక్కువగా సమయం గడిపేవాళ్ళు. తర్వాత వీళ్ళకి గొడవలు జరిగి నిజంగా ఫ్రెండ్స్ అని మనం చార్జిపిట్లో కొడితే ఎంతమంది ఫ్రెండ్స్ వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నా తల పోతుందని కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. టాస్క్ లో కొన్ని సమయంలో ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళు. గేమ్స్ ముందుకు వెళ్ళేవారు. కొన్ని విశేషాల్లో చాలా చాలా గొడవలు వచ్చినా కూడా వీళ్ళిద్దరు లేదు ఇదే అని మరి ఒకరికొకరు సపోర్ట్. ఆరోహి ఎలిమినేట్ అయినప్పుడు శ్రీసత్య ఆమె గురించి చాలా ఎమోషనల్ అయిపోయింది. మనందరికీ తెలిసిందే. అంటే బిగ్ బాస్ లో గొడవలు ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ అరే ఆ అమ్మాయి మంచిదా నాయన, ఆ అబ్బాయి మంచోడా నాయన, ఇది రా సిచ్యువేషన్ అని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ చాలా చాలా క్యూట్ ఉండేది. చాలా చాలా మంచిగా మాట్లాడుకునే వాళ్ళు. ఇన్ని మనము చూస్తున్నాము ఆల్రెడీ. నేను ఎంత 2 వీడియోలు చేసినా కూడా ఇంకా బిగ్ బాస్ 7 వరకు వాళ్ళ బిగ్ బాస్ 6 వరకు వచ్చాను. నిజంగా వాళ్ళ ఫ్రెండ్షిప్స్ మనం ఎవరి గురించి ఫ్రెండ్షిప్ గురించి కొట్టినా చార్జిపిటీలు వస్తుంది. మీకు నిజంగా చెప్తున్నా. ఈ వీడియోస్ కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అదే మంచి 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 ఆల్రెడీ అన్ని సీజన్ల గురించి నేను చెప్తున్నా కాబట్టి మీకు నచ్చుతుందని నేనైతే పక్కా చెప్పగలుగుతాను. ఆల్రెడీ నాకు నా వీడియోస్ మాత్రం ఈ మధ్యలో మాత్రం ఒక రేంజ్ లో చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు ఇంకా మంచిగా చూడండి నా ఛానల్స్ ని. మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని నాకైతే నమ్మకం ఉంది. మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తే చాలా చాలా క్యూట్ గా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంతవరకు మీరు ఫ్రెండ్షిప్ చూస్తారు. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఫ్రెండ్షిప్ గురించి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో
బాయ్ ఫ్రెండ్స్. తల బాగా వస్తుంది.